వ్యక్తిగత వ్యూహులకు సంబంధం లేదు. పార్టీ 2+2 కలిసినప్పుడే బలోపేతం అవుతుంది. పార్టీల నుంచి ఎవరు నిష్క్రమించకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పైన ఉంటుంది. పార్టీలో ఉన్న వాళ్ళు క్రమశిక్షణతో ఎవరైనా సరే, వారు ఏ కమిషన్ చైర్మన్ ఉండొచ్చు, అగ్రనాయకులు ఉండొచ్చు, మాజీ మంత్రులైనా ఉన్నా సరే, సామాన్య కార్యకర్తలైనా సరే, క్రమశిక్షణ రూల్స్ అనేటివి అందరికీ సమానంగా వర్తించాలి. క్రమశిక్షణ లేక పార్టీ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఎంతటి ఎవరన్నా సరే, అది తీన్మార్ మల్లన్నే కావచ్చు, చిన్నారెడ్డే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మా విహెచ్ కావచ్చు, ఇంకెవరన్నా సరే, నేనన్నా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో పార్టీ ప్లాట్ఫామ్గా మాట్లాడకుండా వేరే దగ్గర మాట్లాడినప్పుడు ఏం చర్యలు ఉండాలనేది క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. దానికి ఒక పార్టీ అధినాయకత్వం నిర్మాణం ఉన్నది, రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. దాని ప్రకారంగా చర్యలు. ఇక్కడ వ్యక్తిగతంగా ఏంది అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఎవరు పార్టీ నుంచి నిష్క్రమించినా నేను బాధపడతాను. కానీ పార్టీలో బీసీలకు న్యాయము, మిగతా వాళ్ళకు కూడా చౌకాసి నోటీస్ ఇచ్చింది. ఇంతకుముందు కోమటిరెడ్డికి ఇచ్చింది, గతంలో చాలామందికి ఇచ్చింది. వాళ్ళందరికీ ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అని చెప్పి మళ్ళీ అన్నట్టు. దానికి సంబంధించి మళ్ళీ అడిగిన దానికి జవాబు పార్టీ PCC అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ సంఘం చైర్మన్, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ఆయన లేవనెత్తిన అంశాలకి గతంలో మరి ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు చెప్పాలి. కొందరిపైన చర్యలు నోటీసులు ఇచ్చి ఎందుకు తీసుకుర్రో లేదనేది పార్టీ నిర్మాణం ఉంది. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాను కాబట్టి దానిపైన నేను టిఫిన్ చేయదలుచుకున్నాను. అరే తరతరాలుగా వర్గపోరు నడుస్తూ ఉన్నది, కొన్ని వందల ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నది. ఈ పోరాటం ఇంక కొనసాగుతూ ఉంటుంది. ఇంకెన్నేళ్ళు కొనసాగుతుందో తెలియదు. దక్షిణ భారతదేశంలో ఇంకా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్నది. 85% ఉన్న బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో చోటు లేదు. రాష్ట్ర నిర్మాణంలో కూడా వాళ్ళ పలుకు లేదన్న దాంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వీరప్ప మొయిల్ గారు కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగినది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకుండా బీసీ వర్గాలకు కూడా ఇట్లా అన్యాయం జరుగుతున్నది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి ఉండని చెప్పి మాట్లాడడం జరిగినది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా సామాజిక న్యాయం కొరకు జరిగిన పోరాటం, భూమి కొరకే జరిగిన పోరాటం. సో తెలంగాణ జరిగినాక 10 సంవత్సరాలు ఒక కమ్మారెడ్ల ప్రభుత్వం అనుకుంటే వెలుముల దొరొచ్చి కూర్చున్నాడు. 10 ఏళ్ళు పాలించినాడు, దోచుకున్నాడు. దోచినంత 10 ఏళ్లలో 100 సంవత్సరాలు విధ్వంసం చేసినాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగులకి ఇంకా వాయిస్ ఉండే, పెద్ద ఎత్తున షేర్ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బడుగుల యొక్క పాత్ర తగ్గుతూ పోతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను కూడా భావించింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి రాష్ట్ర ఏర్పాటు నిర్మాణంలో రాజ్యాధికారంలో చోటు వస్తుందని భావించడం. కానీ అది జరగలే. ఇంకో కొత్త దొరొచ్చి కూర్చున్నాడు. ఏ దొరలనైతే వెలగొట్టిరో, ఏ అట్టడుగు వర్గాలైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అసలు బాసినారో, అత్యంత ప్రతిభావంతులు నక్సలైట్గా మారినారో, ఇవాళ దొరలు వచ్చి మళ్ళీ 10 ఏళ్ళు పాలించి దోసుకుంటూ ఉన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకున్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తారు. ఆ దిశలోనే రాహుల్ గాంధీ గారు ఆలోచనతోటి ఈ కులగణన జరగాల, ఎక్స్రేట్ తీయాలి, దానిపై జరగాలంటున్నారు. ఈ వర్గపోరు అనేది జరుగుతూ ఉన్నది, అట్టడుగు వర్గ అణచివేత జరుగుతూ ఉన్నది. అది జరగాలంటే సామాజిక చైతన్యం రావాలి. సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణనే ఆలోచనతో నేను ఎప్పుడు ఉన్నాను, ఇప్పటికి కూడా ఉన్నాను. మీరు పర్టికులర్గా రాహుల్ గాంధీతో సమావేశం అవడం జరిగింది, ఈ కులగణనకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన వ్యూ ఏంటి, మీరు ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు కోరుకునేది ఇది 42% పొలిటికల్ రిజర్వేషనా అదనేది ఏందనేది అది రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చూసుకుంటారు. వారు అడిగింది నన్ను ఏంటంటే సమాజంలో వనరులు ఏ విధంగా విభజించాలి. అటు నిర్మలా సీతారామన్ అడిగినప్పుడు నువ్వు చేసిన హల్వాయి దాంట్లో ఎంతమంది దళితులు బలహీన వర్గాలను ప్రశ్నించినప్పుడు మన రాష్ట్రంలో కూడా ఈ పోస్టులలో కానీ, పొజిషన్స్లో కానీ, కాంట్రాక్ట్స్లో కానీ, మీడియాలో కానీ ఎంతమంది బడుగులు బలహీన వర్గాలు ఉండరనేది వారికి ప్రశ్న. వారు కోరుకునేది తెలంగాణలో ఉన్న వనరులు కూడా ఏ విధంగా మనం పనిచేస్తున్నాం. వారు అడిగింది 42% మనం కాంట్రాక్ట్స్ ఇస్తున్నామా అంటే ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పడం జరిగింది. వారు దానికి ఏం చెప్పారంటే మీరు పార్టీ పరంగా ఒకటి వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తారు. నన్ను ఆదేశించింది సమాజంలో ఉన్న మిగతా వాళ్ళు, ప్రొఫెసర్స్ కంచైలే కావచ్చు, జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, మిగతా వాళ్ళతోటి ఇట్లాంటి వర్గాలతోటి మీరు మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏంటంటే
తెలంగాణ కులగణన జరిగినాక అక్కడే ఆపొద్దు. ఈ కులగణన జరిగిన తర్వాత ఏ విధంగా మనము సామాజిక న్యాయం చేస్తామనే రీతిలో తెలంగాణను ఒక ఐడియల్ స్టేట్గా తీర్చిదిద్ది దేశంలో ఒక నమూనా స్టేట్గా తీర్చిదిద్దాలని వారి ఆలోచన విధానంగానే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ ప్రభుత్వం కూడా ఆ విధంగానే పనిచేస్తుంది, పాటించాల్సి తీన్మార్ మల్లన్న లేవనెత్తిన అంశాలకి ఆబ్జెక్షన్కి గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇదే గాంధీభవన్లో కూర్చున్నప్పుడు వారిద్దరి మధ్య చర్చ అయింది. అసలు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు తీన్మార్ మల్లన్న. రేవంత్ రెడ్డి గారే పిసిసి అధ్యక్షుడు కావాలని చెప్పి ప్రచారం చేసింది కాంగ్రెస్ లేనప్పుడు కూడా తీన్మార్ మల్లన్ననే. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి చేత కాదు, అతనితోటి పార్టీ నష్టపోతుంది, అడుగంటు పోతుంది, రేవంత్ రెడ్డి అవుతాని పార్టీ బతుకుతుంది, అధికారంకి వస్తుందని నమ్మిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో రేవంత్ రెడ్డి గారికి తీన్మార్ మల్లన్నకు అత్యున్నత సంబంధం ఉన్నది. నేను వారు పోటీ పడ్డప్పుడు కూడా మల్లన్న కోరుకున్నది రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కావాలనుకున్నాడు, పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్నాడు. సో వారికి ఉన్న సందేహాలు ఏమైనా ఉంటే అటు ముఖ్యమంత్రితో నివృత్తి చేసుకోవచ్చు, లేక ఇంకా ఈ కులగణన సర్వే పైన ఉందనంటే నేను దాంట్లో అన్నాడు భాగస్వామి కాదు. నేను సర్వే చేసిన దాంట్లో నేను కాదు, నేను అధికార పార్టీ ఉన్న అధికారంలో లేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కమిటీ చైర్మన్గా, అతను నివృత్తి చేయగలుగుతాడు. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు బీసీ సంక్షేమ మంత్రి, అతను నివృత్తి చేయగలుగుతాడు. ఎవరికి తీర్మానం మల్లన్నకే కావచ్చు, ఇంకొకరికైనా సందేహాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయగలుగుతుంది. ప్రజాభవన్ అందరికీ గేట్లు ఓపెన్ తెరిచే ఉన్నది, సెక్రటరియట్ కూడా తెరిచి ఉన్నది, అంబేద్కర్ భవన్ కూడా తెరిచి ఉన్నది. కాబట్టి ఎవరన్నా ఎలాంటి సందేహాలున్నా ప్రజల ముందు చెప్పకుండా సందేహం నివృత్తి చేసుకోవడానికి కొరికి వాళ్ళు ప్రభుత్వంతో సంప్రదించాలని నాకు సలహా. 10 సంవత్సరాలు వెలుమదొరల చేతిలో రాష్ట్రం ఉంది, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? రెడ్ల దొరల చేతిలో ఉందా? ప్రజా ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రెడ్డి, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక దళితు, మైనారిటీ అందరి చేతులు అధికారం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వెలమదొర తప్ప వెలమ కులస్తుడైన కేసీఆర్ కుటుంబమే, నాట్ ఈవెన్ మొత్తం వెలమ కులాలు కూడా వాళ్ళు తప్ప ఇంకెవరు అధికారానికి వస్తారా, ఆ పార్టీ అధ్యక్షుడు అవుతారా? తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ కులస్తుడైన కమ్మలందరూ కూడా కాదు, ఖాళీ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీయే ఆ పార్టీకి అధినాయకత్వం వహిస్తారు. వాళ్ళు తప్ప ఇంకెవరన్నా మూడవ వ్యక్తి, మూడవ కులస్తుడన్నా ఆ పార్టీకి అధికారం చెలాయిస్తాడా, అధ్యక్షుడు అవుతాడా? అది కాంగ్రెస్ పార్టీలోనే ఈ అవకాశాలు వస్తాయి. నాకు వస్తే నేను బీసీకి న్యాయం చేసింది, ఎక్సీకి న్యాయం చేసిందను, నాకు రాకపోతే అన్యాయం చేసిందని అనేది పొరపాటు. ఆ విధంగా మాట్లాడు. బీసీల విషయంలో మాత్రమే షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సస్పెండ్ చేశారు. రెడ్డిల విషయంలో సస్పెండ్ చేయట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. దానిపైన మధేష్ గౌడ్ ఏం చెప్తారు? ఈ ప్రశ్న మీరు పిసిసి అధ్యక్షుని అడిగితే వారు సమాధానం మీరేం చెప్తారు? బీసీ అరే ఇది ఎవరు దానికి నిర్ణయం తీసుకునేది? మధుయాస్ పిసిసి అధ్యక్షుడు కాదు కదా. నేను పిసిసి అధ్యక్షుడు అంటే దానికి సమాధానం చెప్తాను.